ఫిలెమోను పత్రిక ఒక చిన్న పత్రికే కానీ మనకి విలువైన పాఠాలు ఎన్నో పాఠాలని చూపించగల పత్రిక అది పౌలు చెరసాలలో ఉండి చెరసాలలో తనకు పరిచయం అయ్యి పౌలుకి పరిచారకుడిగా మారినటువంటి ఒనేసిమును గురించి ఫిలెమోనుకు రాసినటువంటి ఉత్తరం. ఓ రకంగా ఆలోచిస్తే అది వాళ్ళ పర్సనల్ లాగా ఉంటుంది. ఆ ఒనేసిముకి సిఫారసు చేస్తూ అతని విషయమై పౌలు ఫిలెమోనుకు కొంత సమాచారం చెప్పినట్లుగా అందులో మనకి మ్యాటర్ ఉంటుంది. అయితే ఆయన జైల్లో ఉండి ఈయనకు రాసినటువంటి ఆ చిన్న ఉత్తరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పనిగట్టుకొని తన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో అది ఒకటిగా ఎందుకు చేర్చాడు అంటే దానికి చాలా మ్యాటర్ ఉంది. అంటే చిన్న విషయం కాదు, అందులో ఉంది. మొత్తానికి ఏదో మనం నేర్చుకోదగ్గ విలువైన పాఠం ఒకటి కాదు, అనేక పాఠాలు అందులో ఉన్నాయి. సహజంగా ఫిలెమోను పత్రిక చిన్నది కాబట్టి ఏముందిలే అనుకుంటారు. కొంతమంది చిన్నది కనుక త్వరగా చదవడానికి కూడా ఇష్టపడతారు. చదవటం కాదు, అందులో ఉన్న పాఠాన్ని కూడా మనం గుర్తించగలిగితే ఎంతో మేలు. ప్రభుచితం అయితే ఆ ఫిలెమోను పత్రికలో ఉన్న పాఠాలు ఒకటొకటిగా మనం నేర్చుకుందాం. మెట్టుకి ప్రారంభ వచనం నుంచి 7వ వచనం వరకు ఫిలెమోనుకు రాసినటువంటి ఉత్తరంలో ప్రారంభం ఆశీర్వచనం, ఆ తర్వాత వచనాలన్నింటిలో దాదాపు 5 వచనాలు అతడి ప్రేమను గురించి, విశ్వాసాన్ని గురించి, పరిశుద్ధుల విషయంలో అతనికి ఉన్న ఆసక్తిని గురించి ప్రశంసించి పౌలు దాదాపు ఉన్నదే చిన్న పత్రిక అయితే అందులో దాదాపు 7 వచనాలు ఆయన ఆశీర్వదించి ఆయనను తలపోసుకొని గుర్తించి ప్రశంసించి ప్రోత్సహించి మాట్లాడిన వచనాలే దాదాపు 7 వచనాలు. అంటే 5 వచనాలు అక్కడ ఆక్రమించున్నాయి. నా పాయింట్ ఏంటంటే నువ్వు రాసిందే చిన్న లెటరు. ఈ చిన్న లెటర్లో అంతటి ప్రశంస అవసరమా? ఒక్కసారి మీరు చూడండి. మళ్ళీ చదువున్నాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరుడైన అఫియాకును, తోడి యోధుడైన అర్కిపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. రైట్, ఇంతటితో 2 వచనాలు అయిపోయింది. నీకు శుభమయ్యా అన్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును. 3వది ఆశీర్వచనం, సమాధానం. ఓకే, నీ ప్రేమను గూర్చి అక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఇక 4వ వచనం నుంచి నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమస్త పరిశుద్ధుల యందు నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు. ఫిలెమోను యొక్క ప్రేమను మరియు విశ్వాసాన్ని ఎత్తి ఇక్కడ మాట్లాడాడు. ప్రభు అయిన యేసునందు సమస్త పరిశుద్ధుల యందు నీ కలిగి ఉన్నటువంటి విశ్వాసం, అలాగే నీ ప్రేమ, వాటి గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలినని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున, సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినాయి. నీ ప్రేమను బట్టి నాకు కూడా విశేషమైన ఆనందం, ఆదరణ కలిగింది. మొత్తానికి ఫిలెమోను ప్రభునందు విశ్వాసం ఉంచటమే కాకుండా ఆయనను అనుసరించి ఆయన ప్రేమ, ఆయన పిల్లల పట్ల కూడా ప్రేమ మరియు విశ్వాసం వ్యక్తపరిచాడు. అంతేకాకుండా పరిశుద్ధులకు మొత్తానికి ఏదో తన వంతుగా ఉపచారం చేశాడు. ఇంతకీ ఏం ఉపచారం చేశాడనేది వివరంగా రాయబడలేదు, కానీ
నువ్వు చేసినటువంటి కార్యాల వల్ల పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందినాయి అన్నాడు. అంటే విశ్రాంతి పొందినాయి అంటే అంతకుముందు ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఏదో శ్రమ కలుగుతుంది, సమస్య కలుగుతుంది. నువ్వు జోక్యం చేసుకోవటం వల్ల అవన్నీ తీరి వారికి విశ్రాంతి దొరికింది. అంటే మొత్తానికి ఏదో సహాయపడ్డాడు. ఫిలేమోను అనే వ్యక్తి నా అంచనా ప్రకారం కాస్త సమృద్ధి కలిగిన వాడై ఉండాలి. ఎందుకంటే తన దగ్గర బానిసల్ని కూడా కలిగి ఉన్నాడు. అప్పటి రోజుల్లో బానిసలు ఉన్నారు. బానిసల్ని గురించి మీరు బైబిల్లో విన్నారు కదా. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అంటే మనుషుల్ని, జంతువుల్ని కానీ సంతలో కొన్నట్టుగా బానిసల సంత జరుగుతుంది. అందులో వెల చెల్లించి బానిస మనుషుల్ని కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకంటూ స్వాతంత్ర్యం ఏమి ఉండదు. వాళ్ళని ఎవరు కొనుక్కున్నారో పూర్తి పెత్తనం అంతా కూడా వారిదే, వీరి మీద. అలాంటి దినాలు అవి. అలాగా తనకు బానిసల్ని కలిగి ఉన్నటువంటి స్థితిలో ఫిలేమోన్ ఉన్నాడు. అలా తనకున్నటువంటి బానిసలలో ఒకడు ఒనేసిము అనేవాడు. ఫిలేమోన్ దగ్గర నుంచి అతడు పారిపోతాడు. బహుశా అతడు స్వేచ్ఛను కోరుకోవచ్చు, లేదా అతడు బలహీనుడై ఉండొచ్చు. అప్పట్లో అతడు అపనమ్మకస్తుడై ఉండొచ్చు, నిష్ప్రయోజకుడై ఉండొచ్చు, కొద్దిగా వంచన బుద్ధి కలిగి ఉండొచ్చు అప్పట్లో. ఎవరు? ఒనేసిము అనేవాడు. మొత్తానికి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు, పట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో పౌలుని కలుసుకున్నాడు. తర్వాత పౌలు మాటల ద్వారా, పౌలు ప్రవర్తన, పౌలు ఉపదేశం ద్వారా అతడు మార్పు చెంది, మారు మనసు పొంది మంచివాడయ్యాడు. ఆ కింది వచనాలు అంటాడు, మునుపు నీకు అతడు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడైతే నీకును నాకును కూడా అతడు ప్రయోజనకరమై ఉన్నాడు అంటాడు. అంతకుముందు పనికిమాలినోడే, కానీ ఇప్పుడు మన ఇద్దరికి కూడా అతడు ఉపయోగపడేవాడు. 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అన్నాడు. అట్లా తయారు చేశాడు ఈయన. ఒక్కొక్క వచనంలో నుంచి బోల్డంత పాఠం ఉంటుంది. అయ్యా, నీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నిష్ప్రయోజనమైన వాడే అయి ఉండొచ్చు, నీకు కూడా బాధ కలిగించి ఉండొచ్చు, అందుకే నువ్వు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, వాడిని అరెస్ట్ చేసి ఉంటారు, లోపల వేసేశారు. అయితే ఇప్పుడు విడుదల పొందుతున్నాడు, నా దగ్గరికి వచ్చాడయ్యా, నేను కలుసుకున్నాను. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, పనికిరాని వాడు, పనికిమాలిన వాడు ఇప్పుడు పనుడయ్యాడయ్యా అని చెప్తున్నాడు. పనికి రాని, పనికి మాలిన ముడిసరుకు లాంటి ఒనేసిముని ప్రయోజకుడుగా తీర్చిదిద్దిన ఘనుడు అపోస్తలుడైన పౌలు. అక్కడో పాఠం ఉంది. దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వ్యక్తులు కానీ, సేవకులైతే దేవుడు అనుగ్రహించేటువంటి విశ్వాసులు కానీ, లేదా కుటుంబ జీవనానికి వచ్చేటప్పటికి మన కడుపున పుట్టిన పిల్లలు కానీ, మనం కట్టుకున్నవారు కానీ, కొంతమందిని గురించి తరచుగా మనం ఈ మాటలు మాట్లాడతాం. కొంతమంది సేవకులు అంటారు, మా విశ్వాసులు ఒట్టి పనికిమాలినోళ్ళండి అని. అవునండి, ఒట్టి పనికిమాలినోళ్ళండి. వాళ్ళన్నీ వింటూ ఉంటారు కానీ వాళ్ళు మారరు, ఏం లేదండి. వాళ్ళన్నీ వింటారు, నా బాధలన్నీ చూస్తారు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రేమను కనపరచరండి. మా వాళ్ళు ఒట్టి పనికిమాలినోళ్ళు, దద్దమ్మలండి అని విశ్వాసుల్ని తిట్టేటువంటి సేవకులు ఉన్నారు. కొంతమంది భార్యను తిడతారు, మా ఆవిడ ఉందండి ఒట్టి దద్దమ్మండి, నా కర్మగాలు చేసుకున్నాను, పనికిమాలింది అంటారు. కొంతమంది కాస్త అమాయకంగా ఉండే భర్తను తిడతారు, ఏం చేద్దామండి, ఇట్లాంటి వాడు దొరికాడు నా ప్రాణాన్ని తినటానికి. నేను ఒకటి చేయమంటే ఒకటి చేస్తాడు, నా మైండ్ అంతా పాడు చేశాడు, పెడతాడు, నా కర్మగాలు చేసుకున్నాను, నేను ఏం చేద్దామండి అని కొంతమంది భార్యని, కొంతమంది భర్తని, కొంతమంది పిల్లల్ని ఏం చేద్దామండి, ఇట్లాంటి వాడు పుట్టాడు నా కడుపున, ఇట్లాంటిది పుట్టింది నా కడుపున. మరి ఏందో మా అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా అందరూ తెలివైన వాళ్ళు, మేధావులు, మరి ఇదేందో ఇట్లా పుట్టింది, పిచ్చిది పుట్టింది నా కడుపున, ఈ పిచ్చోడు పుట్టాడు నా కడుపున అని తిడుతుంటారు సహజంగా. బహుశా మిమ్మల్ని కూడా అట్లా అని ఉండొచ్చు, కొంతమందిని అట్లాంటి మాటలు కూడా మీరు పడి ఉండొచ్చు. అట్లాగా
అలాగే తమ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ను కూడా కొన్నిసార్లు ఇలానే అభ్యంతరపడతాం ఉంటాం. మీరైనా నేనైనా కొన్నిసార్లు వాడు చెప్పింది చేయకుండా సోది చేష్టాలు చేస్తూ ఉంటే చిరాకు పుట్టి మనం కూడా తిట్టుకుంటూ ఉంటాం. కర్మగాలు దొరికాడు నా పేడానికి. సంఘంలో విశ్వాసులైనా, కుటుంబంలోని వ్యక్తులైనా, నీ దగ్గర పనిచేసేటువంటి పనివారైనా ఎవరైనా, దేవుని బిడ్డ గుర్తుపట్టు, అన్నీ సిద్ధపరిచి మలచిన రాళ్ళని దేవుడు నీకు ఇవ్వడు, ముడి రాళ్లనే నీకు ఇస్తాడు. ముడి రాళ్ళని నీకు ఇస్తాడు. షేపులు లేని గుండ్రాళ్ళ లాంటి రాళ్ళనే నీకు ఇస్తాడు. ఇక్కడ నీ పనితనం వ్యక్తం కావాలి. ఆ ముడి రాళ్ళని ఒక షేపులోకి చెక్కి ఒక వరుసలో వాటిని ఉంచి నిర్మాణం జరిగించుటయే నాయకుడి పనితనం. అన్ని విధాలా మలచబడినటువంటి వ్యక్తులు మనకు దొరక్కపోవచ్చు, అన్ని విధాలా సిద్ధపరచబడినటువంటి వ్యక్తులు మనకి దొరక్కపోవచ్చు. కానీ ఒక క్రైస్తవుడి విధానం, ఒక దేవుని సంబంధి విధానం ఎలా ఉండాలంటే ఒక అద్భుతమైన పాఠం. ఎంత పనికిమాలినోళ్ళు, పనికిమాలిన విశ్వాసులు, పనికిమాలిన సంఘం, అట్లాంటిది ఇట్లాంటిది అని అనుకోవటం మన పనికిమాలినతనం, అది మన చేతగానితనం. వాళ్ళని వ్యర్థులు, దద్దములు, చేతగానోళ్ళు, పనికిమాలినోళ్ళు అనుకునే కంటే వాళ్ళని సరైన రీతిని చెక్కలేకపోయినందున అది మన పనికిమాలినతనం అనేది గుర్తిస్తే ఎంత బాగుండు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి ముడిరాళ్ళని ఇస్తాడు. ఆ ముడిరాళ్ళనే మనం కష్టపడి చెక్కుకొని ఒక దారిలోకి తీసుకొని రావాలి. ఫిలేమోన్ దగ్గర ఒనేసిము ఉన్నాడు, కానీ అతడు చెక్కబడలేదు. ఫిలేమోను మంచోడే, ఆత్మీయుడే, భక్తిపరుడే, పరిశుద్ధులకు ఉపచారం చేసేవాడే. కానీ ఫిలేమోన్ దగ్గర ఉన్నటువంటి ఒనేసిము మాత్రం చెక్కబడలేదు. అతడు నిష్ప్రయోజకుడై ఉన్నాడు. కానీ అతడు ఇప్పుడు పౌలు దగ్గర చేరాడు. పౌలు దగ్గర చేరిన తర్వాత అతడు చెక్కబడ్డాడు. పౌలు అతనితో మాట్లాడాడు. పౌలు సహవాసంలో, పౌలు సహజీవనంలో అతడు ఒక సుందరమైన ఆకారానికి వచ్చేశాడు. ఈ మాటను చెప్తాడు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు నాకు కూడా ఉపయోగపడే మంచి పాత్ర అయ్యాడు ఫిలేమోను. మనందరం లోకంలో ఉన్నప్పుడు జీవం గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని చూసినప్పుడు అంతా మన సరుకంతా ముడిసరికే. ఏ ఒక్క చెట్టు కూడా సరిగా పండే చెట్టు లేదు, ఫలించే చెట్టు లేదు, మొత్తం వైనం చేసేయచ్చు కదా అన్నాడు పరలోక తండ్రి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నేను జోక్యం చేసుకుంటున్నాను, నేను వారి కోసం కష్టపడతాను. ఈరోజు ఆ సమూహం అంతట్లో, భూమి మీద ఉన్న మానవ జాతి అంతట్లో అంత పనికిమాలిన వారై, త్రోవ తప్పిన వారై, దేవుని వెతకుండా చెడిపోయిన వారై ఉన్న వాళ్ళలో నేను ఎంటర్ అవుతాను. వాళ్ళలో నుంచి కొంతమందిని ప్రత్యేకిస్తాను, వాళ్ళని నేను సిద్ధపరుస్తాను తండ్రి. నిష్ప్రయోజనమైన పనికి మాలిన వారుగా ఉన్న వారిని నేను పనివాళ్ళుగా తీర్చిదిద్దుతాను. యేసు ప్రభు శిష్యుల్ని మీరు చూడండి, ఒక్క వ్యక్తికి సరైన క్వాలిటీస్ కనపడవు మనకి. ఒక ఆయనకేమో తొందర ఎక్కువ, ఇంకొక ఆయనకేమో అనుమానాలు ఎక్కువ. ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ టైట్లే ఉరిమెడివారు, అంటే చిన్నదానికి పెద్దానికి ఎదుటి మీద దూకుతూ ఉంటాను అనమాట. ఉరిమెడివారు. ఒకడు ఉంటేనేమో సొమ్ము సంచిలో సరుకు వాడి జేబులో వేసుకుంటుంటాడు. ఇంకొక ఆయన ఉంటేనేమో విశ్వాసిలాగే కనపడతాడు కానీ అంటుంటాడు ఆయన. 12 టైపుల్లో కనపడతారు కొంచెం మీరు ఎతికితే. సరైన క్వాలిటీస్లో ఒక్కడు కూడా మనకు కనపడ్డాం. యోధాను మినహాయిస్తే ఈ 11 మందిని ఎంత అద్భుతంగా చెక్కాడంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించడానికి నాంది పలికిన వారు ఆ 11 మందే. సిలువలో ప్రాణం పెట్టక మునుపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సిద్ధపరచడం మొదలుపెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టలా. దాదాపు తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు వాళ్ళకి కనబడి వాళ్ళల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసి వాళ్ళని గద్దించి ఎట్టకేళ్లకు చెట్ట చివరికి తొదకు వాళ్ళని కొలికి తెచ్చి ఒలీవలో కొండ మీద ఆరోహణం అవుతూ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి.
నేను వాగ్దానం చేసింది మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదకి పంపుతాను. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై వర్ధిల్లుతారు. వెంటనే పరిచర్యకు పరిగెత్తకండి, ముందు సిద్ధపడండి అని వాళ్ళని సిద్ధపరిచి ప్రార్థనకు పురికొల్పి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టేటట్లు చేసి అప్పుడు ఆరోహణమయ్యాడు. ఇక ఆ తర్వాత 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేసిన తరువాత పెంతెకోస్తు పండుగ నాడు, అనగా 50వ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రావటం, వారు ఆత్మపూర్ణులై శక్తివంతులు కావటం, తర్వాత వెళ్ళి దేవుని కొరకు బలమైన సేవ చేయటం, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోవటం అనేది మనందరం ఎరిగిన విషయం. నువ్వు కేఫా, నువ్వు రాయివి అన్నాడు పేతురుతో. కానీ పేతురు మనసు కొంచెం చంచలంగా కదులుతున్నట్టుగా మనకు కనపడిద్ది. కానీ అలా చంచలంగా ఉన్నటువంటి పేతురు మనస్సును ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కేఫా, నువ్వు రాయివి, అంతే, అలా అవుతావు నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన మాట్లాడట్లా. ఇలాంటి అస్థిరులైన వారిని, చంచలంగా ఉన్నవారిని, స్థిరం లేని స్థితిలో ఉన్న వాళ్ళని, బలహీనులుగా ఉన్న వాళ్ళని బలవంతులుగా చేయగల సామర్థ్యం ఉన్న తన పనితనాన్ని బట్టి, అలాగే ఆయన పనితనం ఉపయోగించినప్పుడు చక్కగా లోబడేటువంటి అవతల వాని వ్యక్తిత్వాన్ని బట్టి రెండింటిని గ్రహింపులో పెట్టుకొని ఆ మాట బలికాడు యేసు ప్రభు. ఈయన కాస్త అటు ఇటైనా ఆయన సిద్ధపరిచే దమ్ము యేసయ్యకుంది. ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ పరమశిల్పి చెక్కుతున్నప్పుడు ఆయన చేతుల్లో నుంచి అవతలికి వెళ్లకుండా స్థిరంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం అయితే పేతురుకుంది. అది గుర్తించాడు. అందుకే నువ్వు రాయు అన్నాడు. అంతే, నీకెందుకు, నేను చేస్తా కదా అంటాడు. యేసయ్య దగ్గర ఉంది ఆ తత్వం, పనికిమాలినోళ్ళని పనోళ్ళుగా చేసే తత్వం. ఏమి? యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరిస్తూ ఆయనను పోలి నడుచుకొనుచున్న పౌలు దగ్గర కూడా ఉంది ఆ పనితనం. ఆ మాటకు వస్తే, యేసును సరిగా ఎరిగి యేసును బూనుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సామర్థ్యం ఉంటుంది. ఈడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని వదిలేరు. ఈ బలహీనుల్ని బలపరచడమే కదా మన పని. ఈ పనికిరాని పాత్రలను చక్కగా మలచి పనోళ్ళనుగా తీర్చడమే కదా మన పని. ఇది కూడా ఆయనే రెడీ చేసి మనకిస్తే ఇక మన శ్రమే ఉంది, మన పట్టుదల ఏముంది, మన పనితనం ఏముంది. దేవుడు కూడా అంతే అంటాడు. ఓ దైవజనుడు అన్నాడు, మా ఊరు ఒట్టి పనికిమాలినూరు, ఆ ఊర్లో ఉన్న మా సంఘంలో విశ్వాసులు ఇంకా పనికిమాలినూళ్ళు అన్నాడు. వాళ్ళ పనికిమాలినతనం ఎంత చీతలపడుతుందంటే నాకు అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఏదన్నా మంచి ఊరు చూసుకొని వెళ్ళి సేవ చేద్దాం అనిపిస్తుంది అంటే నేనంటాను, మంచోళ్ళు ఉన్న ప్రదేశంలో నువ్వు చేసేది ఏముంది? వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు కదా. మంచోళ్ళ దగ్గర నువ్వు చేసేది ఏముంది? చెడిపోయిన వాళ్ళని రక్షించమనే కదా నీకు నాకు దేవుడు పని అప్పచెప్పాడు. బలహీనుల్ని పట్టుకొని వాళ్ళని చేతబట్టి వాళ్ళని బలపరచమనే కదా ప్రభు నీకు నాకు చెప్పాడు. నీచులైన వారిని, అస్థిరులైన వారిని, చంచల బుద్ధి గల వారిని, స్థిరమలేని వాళ్ళని చేతబట్టి వారిని స్థిరులుగా తీర్చిదిద్దమనే కదా ప్రభు నీకు నాకు పని అప్పచెప్పాడు. ఆ పనికి మనం పూనుకుంటే కావలసిన చేయూత ప్రభు అందిస్తాడు మనకి. కొన్నిసార్లు విసుగు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రానప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోనప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది. అయినా వదలకూడదు. ఒకనాటికి వాళ్ళు చెప్పగలగాలి, ఒకప్పుడు నేను ఇంత బలహీనురాల్ని, అయితే నేను ఇలా తయారవడానికి కారణం నన్ను సిద్ధపరిచిన నా దైవజనుడు, నన్ను సిద్ధపరిచిన నా దైవజనురాలు, నన్ను సిద్ధపరిచిన నా కుటుంబ పెద్ద, నా నాన్ననో, మా అమ్మనో, నా భార్యనో, నా భర్తనో చెప్పగలిగి ఉండాలి. మా తల్లిదండ్రులనో. ఓ దేవుని బిడ్డ, పౌలు దగ్గర ఇది మనకు కనపడుతుంది. చెరసాల్లోకి అయితే వెళ్ళాడు, కానీ వాస్తవంగా తాను ఆధ్యాత్మికంగా ఉన్న చెరలో నుంచి విడుదల పొందాడు పౌలు దగ్గరికి వెళ్ళి. కొంతమంది బయటే తిరుగుతారు,
కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చెరలో ఉన్నట్టే. వాళ్ళు బంధించబడి ఉంటారు అనేక విషయాల్లో, కానీ బయట తిరుగుతారు. కానీ కొంతమంది చెరలో ఉంటారు, పౌల్లాగా చెరలో ఉంటారు, ఒనేసిములాగా. కానీ ఆధ్యాత్మిక చెర నుండి వారు విడిపించబడ్డారు. అక్కడ భౌతికమైన చెర కంటే కూడా ఎక్కువ వేదనామయమైంది ఆధ్యాత్మిక విషయాల్లో మనం పట్టింపు లేకుండటం. సాతానుగాడి మోసం అనే చెరలో మనం బందీలమై ఉండటం గొప్ప వేదన. సో దాని నుండి భక్తుడు విడిపిస్తాడు. విడిపించడానికి అతనికి శక్తి ఎక్కడ అంటే దేవుడే అతనికి సాయం చేస్తాడు. నాకు దేవుడిచ్చినటువంటి పాత్రలు, సిద్ధపరిచిన పాత్రలు ఏవి లేవు. సిద్ధపరిచిన పాత్రలు ఏవి లేవు. నాకు సహకారులుగా ఉన్నోళ్ళు, పరిచారకులుగా నాతో కలిసి పనిచేసేవాళ్ళు, సేవకులుగా ఉండి ఇప్పుడు సేవ చేస్తున్నోళ్ళు చక్కగా ఎవరో మలిచి నాకు ఇచ్చింది కాదు. నా దగ్గరికి వచ్చినప్పుడు వారు బలహీనులుగా ఉన్నారు, వారు అస్థిరులుగానే ఉన్నారు, తెలియని వారుగానే ఉన్నారు. అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు దేవుడు. ఇదిగో వీరిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు ఎలా మౌల్డ్ చేస్తావు, నీకు నీ వంతు నువ్వు చేయరా అన్నాడు. అప్పుడు నేను నాకు తెలిసినంత వరకు నాకున్న దేవుని కృపను బట్టి నేను చేయదగ్గ ఉపదేశం చేసి, నేను ఇవ్వవలసిన మాదిరి ఇచ్చి, నేను వారిని చేయవలసిన విధంగా ప్రోత్సహించి, మొత్తం మీద కొంతమంది సేవకులయ్యారు, వందల సంఖ్యలో సేవకులయ్యారు, వేల సంఖ్యలో పరిచారకులయ్యారు, ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవుడి కృపను బట్టి అనేకుల్ని దేవుడు రక్షణలోకి నడిపించాడు. ఇది నా పనితనం అని నేను చెప్పను, కానీ ముడిరాళ్ళుగా దేవుడు నాకు ఇస్తే వాళ్ళని సిద్ధపరచడానికి నేను పూనుకుంటే దేవుడు తన కృపతో నాకు శక్తినిచ్చి, ఆ ఓర్పు సహనాలనిచ్చి, ఆ ఆలోచననిచ్చి వాళ్ళని బ్యాలెన్స్ చేయటం నాకు ఇచ్చిన ఆయన కృప. మొత్తం మీద నిష్ప్రయోజకులుగా నా ఎదుకు వచ్చిన వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి దేవుడే నాకు కృప అనుగ్రహించాడు.